ఓకే 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 ఫ్రెండ్స్, ఈరోజు మనము 3 వరుసల నగదు చిట్టా మరియు 3 వరుసల నగదు పుస్తకం గురించి నేర్చుకుందాం. ఇది కామర్స్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఖచ్చితంగా 10కి 10 మార్కులు తీసుకొచ్చేటువంటి వీడియో. అదేవిధంగా డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పిల్లలకు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకు, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఎంబీఏ విద్యార్థులకు కూడా ఈ 3 వరుసల నగదు పుస్తకం చాలా అవసరం. వీటి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 వరుసల నగదు చిట్టా, 3 వరుసల నగదు పుస్తకం అంటే ఏంటి అంటే, కామర్స్లో 3 రకాలైనటువంటి సూత్రాలు ఉంటాయి. వ్యక్తిగత ఖాతా సూత్రం, వాస్తవిక ఖాతా సూత్రం, నామమాత్రపు ఖాతా సూత్రం. ఈ 3 సూత్రాలని ప్రతిబింబింప చేయడం వలన దీనిని 3 వరుసల నగదు పుస్తకం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత ఖాతా సూత్రం అనేది వ్యక్తులకు, సంస్థలకు సంబంధించినది, బ్యాంకు సంస్థ కాబట్టి వ్యక్తిగత ఖాతాను సంతృప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తవిక ఖాతా సూత్రం, వాస్తవిక ఖాతా సూత్రం ఆస్తులకు సంబంధించినది. ఈ నగదు అనేది మనకు ఆస్తి కాబట్టి ఆ వాస్తవిక ఖాతా సూత్రాన్ని నగదు సంతృప్తి పరుస్తుంది. అదేవిధంగా నామమాత్రపు ఖాతా సూత్రం ఖర్చులకు, ఆదాయాలకు సంబంధించినది కాబట్టి ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్, వచ్చిన డిస్కౌంట్ అనే అంశాలని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నామమాత్రపు ఖాతా సూత్రాన్ని డిస్కౌంట్ సంతృప్తి పరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3 సూత్రాలను ఇక్కడ ఒకే చోట ప్రతిబింబింపజేస్తున్నాం కాబట్టి దీన్ని 3 వరుసల నగదు చిట్టా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనము ఖాతా అనేది డెబిట్, క్రెడిట్ అనే 2 భాగాలు టీ షేప్లో చూపెట్టడం జరుగుతుంది. పైన డెబిట్, ఇక్కడ క్రెడిట్ అనే అంశాలను చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. డెబిట్ వైపు తేదీ, వివరాలు, లెడ్జర్ ఫోలియో, ఇచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంకు. అలాగే క్రెడిట్ వైపు తేదీ, వివరాలు, ఎల్ఎఫ్, వచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంకు. మరి డెబిట్ వైపు రాసేటప్పుడు PO2 అని, క్రెడిట్ వైపు రాసేటప్పుడు BY బై అనే పదాలని వినియోగిస్తూ ఉంటాం. అయితే ఈ 3 వరుసల నగదు పుస్తకాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలని మీరు గమనించవలసి ఉంటుంది. మరి అవి ఏంటండి అంటే, నగదు నిల్వ మరియు బ్యాంకు నిల్వలు అనుకూల నిల్వలు కనుక ఇచ్చినట్లయితే వాటిని డెబిట్ వైపు 2 తెచ్చిన నిల్వ అని రాయవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ కనుక ఇచ్చినట్లయితే క్రెడిట్ వైపు బ్యాంకు వరుసలో బై తెచ్చిన నిల్వ అని చూపెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ వైపున, వచ్చిన డిస్కౌంట్ను క్రెడిట్ వైపున చూపెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి నగదు, బ్యాంకు వస్తువులను డెబిట్ వైపు చూపెట్టాలి. అనగా ఎక్స్ నుండి నగదు వస్తువులు, నగదు అమ్మకాలు, ఇతరత్ర చెక్కు వస్తువులు మొదలగు అన్ని విషయాన్ని కూడా డెబిట్ వైపు చూపెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా అన్ని నగదు, బ్యాంకు చెల్లింపులు క్రెడిట్ వైపు చూపెట్టాలి. అనగా కొనుగోళ్లు క్రెడిట్ వైపు చూపెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా జీతాలు క్రెడిట్ వైపు చూపెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా చెక్కు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే వాటిని క్రెడిట్ వైపు చూపెట్టవలసి ఉంటుంది. ఇక అన్నిటికంటే కీలకమైనటువంటిది ఎదురు పద్దు. ఈ ఎదురు పద్దు అనేది చాలా కీలకమైనటువంటిది. ఎందుకు అంటే, ఎదురు పద్దు అంటే 3 వరుసల నగదు పుస్తకంలో డెబిట్ వైపు, క్రెడిట్ వైపు 2 వైపులా ఒకే రోజున ఒక వ్యవహారం కనుక వచ్చినట్లయితే దాన్ని ఎదురు పద్దు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీనిని లెడ్జర్ ఫోలియోలో ఎదురు పద్దు అని చూపెట్టుటకు తెలుగు ఏ అనే అక్షరంతో సూచించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎదురు పద్దు అనేది 3 సందర్భాలలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, కార్యాలయ అవసరాల కొరకు బ్యాంకును తీసినప్పుడు, రెండవసారి బ్యాంకులో నగదును జమ చేసినప్పుడు, మూడవసారి వచ్చిన నగదు నేరుగా అదే రోజు కాకుండా మరుసటి రోజున బ్యాంకు పంపించినప్పుడు. మరి ఇలాంటి సందర్భాలలో ఎదురు పద్దు వచ్చే అవకాశం
ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరి గమనించుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే యజమాని తన సొంత వాడకాల కొరకు నగదును బ్యాంకు నుండి తీస్తే అది ఎదురు పద్దు కాదు. ఎందుకంటే యజమాని వేరు సంస్థ వేరు అనేది మనకి గతిశీల సంస్థ భావన తెలియజేస్తుంది కాబట్టి. అదేవిధంగా చివరగా నగదు బ్యాంకు నిల్వలు తేల్చాలి. మరి నగదు ఎల్లప్పుడూ కూడా డెబిట్ వైపు ఎక్కువగా ఉంటుంది. డెబిట్ వైపు మొదటగా కూడి క్రెడిట్ వైపు ఆ మొత్తాన్ని వేసి మరి వాటి మధ్య తేడాను కనుగొని తేల్చిన నిల్వగా రాయవలసి ఉంటుంది. మరి బ్యాంకు కొన్ని సందర్భాల్లో డెబిట్ నిల్వ ఎక్కువగా ఉండవచ్చు, మరికొన్ని సందర్భాలలో క్రెడిట్ నిల్వ ఎక్కువగా ఉండవచ్చు. ఎలా ఎటువైపు ఎక్కువగా ఉంటే అటువైపు మొదటగా కూడి ఆపోజిట్ సైడ్ నిల్వను తేల్చవలసి ఉంటుంది. ఇక చివరగా డిస్కౌంట్ వరుసలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్వను తేల్చకూడదు, కేవలం కూడి వదిలేయవలసి ఉంటుంది. మరి ఈ వీడియో ద్వారా మీరు 3 వరుసల నగదు చిట్ట బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ నన్ను సంప్రదించాలి అని అనుకున్నట్లయితే ఈమెయిల్ ద్వారా మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. gunti1975@gmail.com మెయిల్ ద్వారా కానీ 9490989670 అనే నెంబర్ ద్వారా కానీ మీరు ఎప్పుడైనా సంప్రదించే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.